కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా సహజ ఎరువులను వాడుతూ మిద్దె తోటను సాగు చేసుకోవచ్చు. దిగుబడి పెరగడానికి, నాణ్యమైన కాయగూరలు, పళ్ళు తీసుకోవడానికి మన ఇంటిలోనే మంచి ఎన్పీకే ఫెర్టిలైజర్స్ని తయారు చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కలు బాగా ఎదుగుతాయి. మనకు మంచి ఆహారం అయితే అందుతుంది. ఈరోజు పొటాషియం ఫెర్టిలైజర్ని సహజమైన పద్ధతిలో మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. మన ఛానల్లో ఎన్నో రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి వాటిని చూడండి. మన గార్డెన్లో పూలు, కాయలు, పళ్ళు ఎప్పుడూ కూడా కాస్తూ ఉండాలంటే మంచి ఫెర్టిలైజర్స్ని ఇస్తూ ఉండాలి. మంచి పొటాషియం ఫెర్టిలైజర్ అనేది మొక్కల ఓవరాల్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం నేనైతే ఒక 1/2 కేజీ బీట్రూట్ అయితే తీసుకున్నాను. బీట్రూట్లో కావలసినంత పొటాషియం ఉంటుంది, ఇంకా సూక్ష్మ పోషకాలు అవి కూడా ఉంటాయన్నమాట. దానివల్ల మొక్కలకు మంచి ఎరువు అయితే అందుతుంది. 1/2 కేజీ బీట్రూట్ తొక్క తీసేసి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని మనం తురుముకోవాలి. మిక్సీ పట్టడం కంటే కూడా ఇలాగా తురుముకొని మనం ఎరువుని తయారు చేసుకుంటే మంచి ఉపయోగం అయితే ఉంటుంది. మనకున్న గార్డెన్ను బట్టి, ఉన్న మొక్కలను బట్టి మనం ఎంత తీసుకోవాలి అనేది ఉంటుంది. 1/2 కేజీ బీట్రూట్ను తోలు తీసేసి ఇలాగా నేను తురిమి పెట్టుకున్నాను. ఈ తొక్కలను పడేన అవసరం లేదండి, వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ తొక్కలను నీళ్ళలో ఒక రోజంతా కూడా నానబెట్టి గులాబీలు, మందారాలు లాంటి పూల మొక్కలకు ఇవ్వడం వల్ల పూలు బాగా చాలా ఎక్కువగా అయితే పూస్తాయి. మంచి రంగు, మంచి పెద్ద సైజులో అయితే పూలైతే పూస్తాయి. దీన్ని ఇలా వాడుకోవచ్చు. బీట్రూట్లో పొటాషియమే కాకుండా ఇంకా మెగ్నీషియం లాంటి పోషకాలు కూడా ఉంటాయి. నేను ఒక కంటైనర్ అయితే తీసుకున్నాను, ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకున్నాను. నా గార్డెన్లోని మొక్కలకు ఇదైతే ముందు సరిపోతుంది. దీని ప్రకారం నేను 1/2 కేజీ బీట్రూట్ని ఇలా తురిమి తీసుకున్నాను కదా, ఇందులో ఈ బకెట్లో అయితే వేసేస్తున్నాను. దీన్ని మనం 15 లేదా 20 రోజులకు ఒకసారి దీన్ని అయితే మొక్కలకు ఇచ్చుకోవచ్చు. దీని తర్వాత పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి ఇంకొక ఫర్టిలైజర్ బూడిదండి. బూడిదలో చాలా పోషకాలు ఉంటాయి. పొటాషియము, కాల్షియము ఇవన్నీ కూడా ఉంటాయి. కట్టెలు మండించి వచ్చినటువంటి బూడిదని మాత్రమే తీసుకోవాలి. మా ఇంటి దగ్గర కట్టెలు మండించగా వచ్చిన బూడిదని నేనైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మనం తీసి వడగట్టి దీన్ని జల్లించి పెట్టుకుంటే ఇలాగ అప్పుడప్పుడు మొక్కలకి వాడుకోవచ్చు. ఇది ఫంగిసైడ్గా, పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుందండి. అఫిడ్స్ అవి వచ్చినప్పుడు వాటికి బూడిదని ఆకుల మీద చల్లడం వల్ల అఫిడ్స్ అవి తగ్గుతాయి. ఇది ఫర్టిలైజర్గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మొక్కలకు పొటాషియము అందివ్వడం వల్ల మొక్కలు బాగా ఎదుగుతాయి. వేరు వ్యవస్థ అంతా బాగుంటుంది. అలాగే మొక్క ఎదుగుదల బాగుంటుంది. మంచి కాయలు పెద్ద సైజులో రావడానికి అయితే ఉపయోగపడుతుంది. మంచి రుచి కూడా వస్తుందన్నమాట. బీట్రూట్ తురుము ఇంకా బూడిద తీసుకున్నాను కదా. బీట్రూట్ 1/2 కేజీ అయితే బూడిద దాదాపు 150 గ్రాముల వరకు తీసుకున్నాను. దీంట్లో 10 లీటర్ల వరకు నీటిని పోసి బాగా కలిపేసి ఏదైనా గుడ్డను కానీ కప్పేసి ఉంచాలి. ఒక రోజు తర్వాత అయితే ఈ విధంగా తయారైందండి. అయితే వర్షం పడుతుంది, అందువల్ల నేను దాదాపు 3వ రోజైతే దీన్ని అయితే మొక్కలకు ఇవ్వాల్సి వచ్చింది. 2 రోజుల నుంచి 3 రోజుల టైం అయితే తీసుకోవచ్చు. దీని ఒకసారి కట్టెతో బాగా కలిపేసుకుందాము. చక్కగా ఇది ద్రావణం అయితే తయారైంది. పొటాషియం ఫర్టిలైజర్ అనమాట, సహజ ఎరువు ఇది. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేకుండా చక్కగా మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఎరువు అనమాట. దీన్ని ఇంకా డైల్యూట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, బాగా కలిపేసుకోవాలి. ఇందులో బూడిదలో ఉండేటువంటి పోషకాలు, అలాగే బీట్రూట్లో ఉండేటువంటి పొటాషియము, ఇంకా సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా ఈ వాటర్లోకి వస్తాయి. ఈ వాటర్ని మొక్కలకు తగు మోతాదులో ఇవ్వాలి. ఎక్కువ అవసరం లేదు. మొక్క సైజుని బట్టి కొంచెం దానికి సరిపడినంత ఇస్తే మొక్క అనేది తీసుకొని మొక్క బాగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ దానిమ్మ మొక్క అయితే కాయలు అవి ఉన్నాయి, దీనికైతే నేను ఇస్తున్నాను. అలాగే మన గార్డెన్లోని పళ్ళ మొక్కలు, కాయగూరలు, పూల మొక్కలు అన్నిటికీ కూడా ఇవ్వచ్చండి. ఒక 20 రోజులకు మనకు వీలు పడినప్పుడల్లా ఇలాగా మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని మన ఇంట్లోనే తయారు చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఆనపాదులు అవి పెట్టుకున్నానండి. వీటికి కూడా నేనైతే ఈ ఆర్గానిక్ పొటాషియం ఫర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను. బూడిద మీద ప్రత్యేకమైన వీడియో కూడా చేయడం జరిగింది. మీకు కావాలంటే చూడొచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.